హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 39,481 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఎస్ఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో బీఎస్ఎఫ్లో 13,306 ఖాళీలు, సిఐఎస్ఎఫ్లో 6,430, సిఆర్పిఎఫ్లో 11,299, ఎస్ఎస్బిలో 819, ఐటీబీపీలో 2,564, అస్సాం రైఫిల్స్లో 1,148, సెక్రటరియట్ సెక్యూరిటీ ఫోర్స్లో 35, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో 11 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా మహిళలకు అందుబాటులో ఉన్న ఖాళీల సంఖ్య 3,869 ఖాళీలు. అర్హతలు వచ్చేసి జనవరి 1, 2025 నాటికి 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. వయస్సు వచ్చేసి జనవరి 1, 2025 నాటికి 18 నుండి 23 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీ వర్గాలకు 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు లభిస్తుంది. 3 దశల్లో ఎంపిక ప్రక్రియ. ఈ ప్రక్రియ 3 దశల్లో ఉంటుంది. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఈ 3 దశల తర్వాత డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్లు కూడా ఉంటాయి. రాత పరీక్ష ఇలా: కానిస్టేబుల్ నియామక ప్రక్రియ తొలి దశలో నిర్వహించే రాత పరీక్ష 4 విభాగాల్లో 80 ప్రశ్నలు, 160 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 20 ప్రశ్నలు 40 మార్కులకు, అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 20 ప్రశ్నలు 40 మార్కులకు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 ప్రశ్నలు 40 మార్కులకు, మరియు ఇంగ్లీష్ లేదా హిందీ 20 ప్రశ్నలు 40 మార్కులకు ఉంటాయి. పరీక్ష వ్యవధి 1 గంట. నెగిటివ్ మార్కుల నిబంధన అనేది ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు. రెండో దశ చూస్తే, తొలి దశలో నిర్వహించే రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు సిఆర్పిఎఫ్కు చెందిన కేంద్రాల్లో రెండో దశలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కు అర్హత పొందాలంటే రాత పరీక్షలో తప్పనిసరిగా కనీస అర్హత మార్కులు పొందాలి. కేటగిరీ: జనరల్ కేటగిరీ అభ్యర్థులైతే 30% మార్కులు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులైతే 25% మార్కులు, అలాగే ఇతర రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులైతే 20% మార్కులు పొందాలి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో భాగంగా పురుష అభ్యర్థులు 5 కిలోమీటర్లను 24 నిమిషాల్లో, అలాగే మహిళా అభ్యర్థులు 1.6 కిలోమీటర్ల దూరాన్ని 8.5 నిమిషాల్లో చేరుకునే విధంగా పరుగు పందెం ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లోనూ ప్రతిభ చూపిన వారికి తదుపరి దశలో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. పురుష, మహిళా అభ్యర్థులు వేరువేరు భౌతిక ప్రామాణికాలు కలిగి ఉండాలి. పురుష అభ్యర్థులు 170 సెంటీమీటర్లు, మహిళా అభ్యర్థులు 157 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. అలాగే పురుష అభ్యర్థులకు కనీస ఛాతీ కొలత 80 సెంటీమీటర్లు మరియు శ్వాస తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్లు విస్తరించాలి. రాత పరీక్షలో రాణించాలంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో వచ్చేసి వెర్బల్, నాన్ వెర్బల్ రీజనింగ్ అంశాలపై పట్టు సాధించాలి. స్పేస్ విజువలైజేషన్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనాలజీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, విజువల్ మెమొరీ, అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్స్, నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, నెంబర్ అనాలజీ, ఫిగరల్ అనాలజీ, వర్డ్ బిల్డింగ్, వెన్ డయాగ్రామ్స్ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. అదే జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్ అయితే అభ్యర్థుల్లోని సామాజిక అవగాహనను పరీక్షించే విధంగా పరీక్షలు అడిగే విభాగం ఇది. ఇందులో భారతదేశ చరిత్ర, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, రాజ్యాంగం, శాస్త్రీయ పరిశోధనలు వంటి అంశాల మీద అభ్యర్థులు బాగా దృష్టి సారించాలి. అలాగే అదేవిధంగా ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న సమకాలీన అంశాలపై కూడా అవగాహన ఉండాలి. అదేవిధంగా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ చూస్తే ఈ విభాగంలో రాణించాలంటే ప్యూర్ మ్యాథ్స్తో పాటు అర్ధగణిత అంశాలపైన దృష్టి పెట్టాలి. డెసిమల్స్, ఫ్రాక్షన్స్, నెంబర్స్, పర్సెంటేజెస్, రేషియోస్, ప్రపోర్షన్స్, స్క్వేర్ రూట్స్, యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, లీనియర్ ఈక్వేషన్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్, టాంజెంట్స్, ట్రిగ్నోమెట్రీల మీద బాగా పట్టు సాధించాలి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూస్తే 4వ విభాగంలో ఉండే ఇంగ్లీష్ లేదా హిందీ సబ్జెక్టుకు సంబంధించి అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న భాషను ఎంచుకోవచ్చు.
అధిక శాతం మంది ఇంగ్లీష్ని ఎంచుకుంటున్నారు. ఈ విభాగంలో రాణించడానికి బేసిక్ గ్రామర్పై అవగాహన ఏర్పరచుకోవాలి. అదేవిధంగా యాంటోనిమ్స్, సినానిమ్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, యాక్టివ్ ఆర్ పాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ప్యాసేజ్ కాంప్రహెన్షన్స్లను బాగా అభ్యర్థులు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మెయిన్గా ఈ 4 కేటగిరీలే ఉంటాయి. ఇందులోనే బాగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. తుది ఎంపిక వచ్చేసి రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్టులుగా సాగే అన్ని ప్రక్రియల్లోనూ అభ్యర్థులు చూపిన ప్రతిభ, పొందిన మార్కులు, ఇతర రిజర్వేషన్ నిబంధనలను పరిగణలోకి తీసుకొని తుది విజేతలను ప్రకటిస్తారు. అదేవిధంగా మొత్తం 4 దశల్లో కనీస మార్కులతో ఉత్తీర్ణతను సాధించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ముఖ్య సమాచారం ఏంటంటే దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 14/10/2024. దరఖాస్తు సవరణ అవకాశం నవంబర్ 5 నుంచి నవంబర్ 7వ తారీఖు వరకు. రాత పరీక్ష తేదీ 2025 జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో రాత పరీక్ష కేంద్రాలు చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.